రికమెండేషన్ పట్టు బదిలీ కొట్టు. అర్థమైందా అండి? రికమెండేషన్ పట్టు బదిలీ కొట్టు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఉపాధ్యాయ బదిలీలు సక్రమంగా, నీతిగా, నిజాయితీగా జరగాలంటే ఆ రోజులు ఎప్పుడో పోయినాయి. ఉన్నతాధికారులు ఈరోజు ఏ పని చేయాలన్నా వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ రికమెండేషన్ లెటర్ పంపించాలి. ఆ రికమెండేషన్ లెటర్ పంపిస్తేనే ఆ ఉన్నతాధికారి పని చేయాల్సి ఉంటుంది, ఆ బదిలీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఉన్నతాధికారి తన ఇష్టానుసారం బదిలీ చేశాడనుకోండి, ఆ ఉన్నతాధికారి పోస్టు ఊస్టింగ్ అయిపోతుంది. ఇది ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీల పద్ధతి. ప్రతి ఉన్నతాధికారి కూడా తమకు నచ్చినట్టు స్వతంత్రంగా వ్యవహరించే అధికారం ఏ ఉన్నతాధికారికి ఈ ప్రభుత్వంలో లేదు. ఉద్యోగస్తుల బదిలీలు విషయంలో ఈ కూటమి ప్రభుత్వం రికమెండేషన్ లెటర్ ఉంటేనే బదిలీ చేయండి అనే ఆదేశాలు లోపాయికారిగా లోపలే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసేశారు. ఒకవేళ ఉన్నతాధికారులు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఆ ఉన్నతాధికారి పని పట్టేస్తారు లోకల్ లీడర్లు, ఆ ఎమ్మెల్యే, ఆ మంత్రులు. ఇక ఉద్యోగస్తులకు స్వతంత్రం ఎక్కడుంది? ఉద్యోగస్తులు స్వతంత్రంగా, నీతిగా, నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళకి గ్రేడ్ల ప్రకారం వాళ్ళకి బదిలీలు ఏ విధంగా జరుగుతాయి? ఈ కూటమి ప్రభుత్వంలో నీతి, నిజాయితీ అనేది ఒక్క రవ్వ కూడా లేనే లేదు. ఇప్పటికైనా ఉద్యోగస్తులకు అర్థమై ఉండాలి. గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారాన్ని ఏరికోరి మీరు తెచ్చుకున్నారు. ఏరికోరి తెచ్చుకున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉద్యోగస్తుల్లో ఉన్నతాధికారులు మీరు ఏ పని చేయాలన్నా కానీ రికమెండేషన్ ఉండాలి. ఆ లోకల్ లీడర్ చెప్పాలి, లోకల్ మంత్రి చెప్పాలి. మీ ఇష్టంగా మీరు పని చేయగలుగుతున్నారా అంటే పని చేయట్లేదు. ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఏ పని చేయాలన్నా లోకల్ లీడర్లు, లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రులు సర్వ అధికారాలు వాళ్ళవే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలన్నా ఆ లోకల్ లీడర్ చెప్పాలి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలన్నా ఆ లోకల్ లీడర్స్ చెప్పాలి. లేకపోతే ఏదైనా ఒక మంచి పని జరగాలన్నా, ఏదైనా ఒక పని చేసుకోవాలన్నా ప్రభుత్వ అధికారుల చేత లోకల్ లీడర్లు చెప్పండి ఏ పని కూడా కాదు కాదు కాదు. గతంలో ఎప్పుడైనా ఇటువంటి విధానం ఉండేదా? సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడు. మీకు ఏం కావాలరా బాబు అని ఇళ్ళకాడికి వచ్చి అడిగేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు. 10,000 రూపాయలు జీతం ఇస్తానని వాలంటీర్లను ఇంటికి పంపించేశారు. నమ్మించి ఓట్లు వేసుకుని 2,66,000 మంది ఉద్యోగస్తులు, వాలంటీర్లు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబుకు ఓటేశాయి. ఎందుకంటే అధికారంలోకి వస్తే 5,000 నుండి 10,000 జీతం ఇస్తాడు అని నెట్ట నిలువున వాళ్ళని మోసం చేశారు. ఉద్యోగస్తులకు పిఆర్సీ కమిషన్ ఇస్తాము, ఉద్యోగస్తులకు ఐఆర్లు ఇస్తాము, పెండింగ్ బకాయిలు ఇస్తాము అని ఉద్యోగస్తుల చేత ఓట్లు వేసుకున్నారు. కానీ ఆ ఉద్యోగస్తులు ఈరోజు బాధపడే పరిస్థితి. ఎందుకురా మేము ఓటేసాం? ఈరోజు ఉపాధ్యాయ బదిలీలు జరుగుతూ ఉంటే రికమెండేషన్ లెటర్ లేకపోతే వాళ్ళకి నచ్చిన చోట, నచ్చిన ప్రాంతానికి నిజాయితీగా వాళ్ళకి పాయింట్లను బట్టి, వాళ్ళ వర్కింగ్ విధానం బట్టి, వాళ్ళ నీతి నిజాయితీని బట్టి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితే లేదు. ఎవరైనా గతంలో తప్పు చేసిన అధికారి, బాగా పనిచేయని ఉపాధ్యాయుడిని దూరంగా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. బాగా పనిచేసే వాళ్ళని వాళ్ళకి నచ్చిన చోటకి, మంచి ప్రాంతాలకి, మంచి ఏరియాలకి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి ఆ స్కూల్ని అభివృద్ధి చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే అంతా రాజకీయ నాయకుల చేతుల్లోనే. ఉపాధ్యాయుల బదిలీలు రాజకీయ నాయకుల చేతుల్లోనే. ఇక ఏ పని కావాలన్నా రాజకీయ నాయకుల చేతుల్లోనే. అంతెందుకంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఒక కార్యకర్త, ఏమీ తెలియని 10వ తరగతి చదివిన కార్యకర్త కలెక్టర్ని బెదిరిస్తున్నాడు, ఎస్పీ ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇక ఉద్యోగస్తులకు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఏం వాల్యూ ఉంటుంది? చదువుకోవాల్సిన అవసరమే లేదు. ఇక ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు అయిపోండి. రాజకీయ నాయకులు అయిపోతే ఎమ్మెల్యే కాలు పట్టుకుంటేనో, లేకపోతే ఎమ్మెల్యే జెండా మోస్తేనో, వాళ్ళ బ్యానర్లు కడితేనో మనకు అన్ని పనులు జరిగిపోతాయి.
ఇక చదువు ఎందుకు? ఒక ఆస్తిపాటికి ఆస్తులు సంపాదించుకోవచ్చు, మనం మహారాజులు కావచ్చు. కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి మొత్తం ఇప్పుడు ఇదే విధంగా నడుస్తూ ఉంది. నీతి నిజాయితీ ఒక్క రవ్వ కూడా లేదు. ఇకనైనా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవాలి. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సు అని అంటారు కదా, మీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సు ఏ విధంగా రాష్ట్రంలో పనిచేస్తూ ఉందో, పరిపాలన ఏ విధంగా ఉందో, అవినీతి ఎంత పెచ్చుమీరిపోయిందో. ఈరోజు అధికారులు బదిలీలు కూడా రికమెండేషన్లు ఉంటే తప్ప బదిలీలు చేయట్లేదంటే ఇక వ్యవస్థ ఎంత అధ్వానంగా తయారైందో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. ఇంత అధ్వానమైన వ్యవస్థను పరిపాలనను కొనసాగిస్తే మీ పేరు చరిత్ర పుటల్లోకి నిలిచిపోతుంది. ఒక మంచి పరిపాలనా నాయకుడిగా కాదు, ఒక అవినీతి నాయకుడిగా, ఒక పరిపాలన చేయలేని నాయకుడిగా మీ పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. మీరు ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందాలనుకుంటున్నారా, లేక పరిపాలన చేతగాక పరిపాలన అస్తవ్యస్తంగా తయారు చేసే ఒక అనుభవం ఉన్న, ఎక్స్పీరియన్స్ ఉన్న, పరిపాలన చేతగాని నాయకుడిగా మీరు మిగిలిపోవాలనుకుంటున్నారా? మీరే ఆలోచించుకోండి.